నిన్న రాత్రి విజయవాడలో 125 అడుగుల అంబేద్కర్ విగ్రహం ఆవరణలోకి కొందరు దౌర్జన్యకారులు చొరబడి శిలాఫలకాలను మరియు లోపల ఉన్న కొన్ని భాగాలను ధ్వంసం చేయడంపై నిరసన వ్యక్తం చేస్తూ కోసిగి మండలం చింతకుంట గ్రామంలో బంటకుంట దళిత నాయకులు అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ పని చేసిన మూర్ఖులను వెంటనే అరెస్టు చేయాలని, ఈ విషయంలో ప్రతి గ్రామంలో దళిత బిడ్డలు వెంటనే స్పందించాలని కోరారు. ధ్వంసం చేసిన దుండగులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. దళిత మంత్రి వెంటనే స్పందించాలని, ప్రభుత్వం చర్యలు చేపట్టే విధంగా డిమాండ్ చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో జగదీష్, రంగప్ప, సురేష్, హనుమంతు, కంటి బసవ, బద్రీనాథ్, ఈరన్న, బసవ, చిన్న సతీష్, బసవరాజు, సతీష్, నాగేంద్ర, హనుమంతు, నరసప్ప, పౌల్ రాజ్, సులేకరి, ఈరన్న, బుజ్జి, వెంకటేష్, సోమన్న, ఆనంద్, ఎల్లప్ప, చింతకుంట దళిత నాయకులు తదితరులు పాల్గొన్నారు. గట్టిగా బిఆర్ అంబేద్కర్ పైన దాడి చేసిన వారిని అరెస్ట్ చేయాలి. బిఆర్ అంబేద్కర్ గారిని దాడి చేసిన వారిని వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు చెప్తూ అందరికీ కూడా జైభీం చెప్తూ ఉన్నాం. ఈరోజు డాక్టర్ బిఆర్ గారు అంబేద్కర్ గారికి పూలదానాలతో ఆయన సన్మానిస్తూ ఈరోజు నిన్న రాత్రి జరిగినటువంటి విజయవాడలో జరిగినటువంటి ఘటనను నిరసిస్తూ జైభీం యూత్ సభ్యులుగా మిగతా ప్రజా సంఘాల ఆధ్వర్యంలో కూడా ఈరోజు నిరసన కార్యక్రమం తెలుపుతూ ఉన్నాం. ముందుగా ఏమంటే ఈరోజు నిన్నటి రాత్రి ప్రపంచంలో అన్నిటికన్నా విగ్రహం అతి పెద్దదైన విగ్రహం ఎక్కడైనా ఉంది అంటే అది విజయవాడలో ఏర్పాటు చేయడం జరిగింది. గత ప్రభుత్వం ఏర్పాటు చేసిన దానిని జీర్ణించుకోలేక ఈరోజు ఉన్నటువంటి పాలక వర్గాలని కాకుండా మరి ఎవరైతే దాన్ని దాడికి కారకులు అయిపోయారో అలాంటి దుండగులను ఈ ప్రభుత్వం అరెస్ట్ చేసి వారికి కఠినమైనటువంటి శిక్ష పడే విధంగా దానిపైన విచారణ జరిపించి మరి అలా మరొకసారి పునరావృతం కాకుండా అనేకమైనటువంటి చర్యలు తీసుకోవాలని మేము దళిత బిడ్డలుగా ఈరోజు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈరోజు దళితులుగా ఉన్నటువంటి మరి ఎవరైతే ఈరోజు మరి మంత్రిగా ఎవరైతే హోంమంత్రిగా దళిత బిడ్డ ఉందో మరి ఆమె కూడా ప్రత్యేకమైనటువంటి చర్యలు ఈ దుండగుల పైన తీసుకుని అనేక మంది ఈరోజు రాజ్యాంగ నిర్మాతకే రక్షణ లేని విధంగా ఈరోజు ప్రభుత్వాల్లో మరి జరుగుతూ ఉన్నటువంటి కుట్రలను అరికట్టాల్సిందిగా డిమాండ్ చేస్తూ ఇంతటి అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుతూ ఉన్నాం. జోహార్ అంబేద్కర్.